అసలు అక్కడ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉంది, ఎకో సెన్సిటివ్ జోన్ ఉంది. అక్కడ మహారాష్ట్ర భూభాగం ముంపు గురవడమే కాదు, ఎకో సెన్సిటివ్ జోన్ ఉంది. అక్కడ పైకి పోతే వైల్డ్ లైఫ్, కిందికి వస్తే ఎకో సెన్సిటివ్ జోన్. అది ఒప్పించాలంటే సుప్రీంకోర్టులో ఉండే హై లెవెల్ కమిటీ ఒప్పించాలి. దానికి ఎంత టైం పడుతుంది? దాంట్లో ఉండే సాధక బాధకాలు ఎంత? అసలు డైవర్టబుల్ వాటర్ ఎంత? కేవలం రాజకీయాల కోసం మీరు పనిచేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు చేసే వ్యవహారమే కాదు. అసలు సింపుల్ ఇంకోటి, మీరు ఇంత ప్రాణహిత కడతామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు, డైలాగుల మీద డైలాగులు ఇప్పటికి ఒక 100 సార్లు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి. వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఎంత? 2024-25లో ప్రాణహిత సేవలకు పెట్టింది బడ్జెట్లో 2 కోట్లు. 2025-26లో ప్రాణహిత సేవలకు పెట్టిన బడ్జెట్ 30 కోట్లు. ఈ సంవత్సరం 2026-27 ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టింది 50 కోట్లు. తిప్పి కొడితే అంతా 84-85 కోట్లు పెట్టింది. మీరు ఈ 84 కోట్లతో ప్రాణహిత సేవలు అవుతుందా? మీరు కట్టమన్న బ్యారేజ్కి 5,000 కోట్లు కావాలి. మీరు పెట్టింది 3 ఏళ్లలో కలిపి 80 కోట్లు. అంటే మీరు కట్టేది ఏ పాటో, మీరు మాటల కోసమే తప్ప నిజంగా కట్టే ఆలోచన ఉన్న వాళ్ళు అయితే బడ్జెట్లో పెట్టాలి కదా. ఈ సంవత్సరం కూడా పెట్టింది కేవలం 50 కోట్లు. అంటే ఏ ల్యాండ్ ఎక్విజిషన్ లో ఒక మూలకు కూడా చాలి. అసలు తమ్మిడిహట్టిని ఆ రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి మహారాష్ట్రాన్ని మీరు ఒప్పించలేకపోయినరు. సర్వ అధికారాలు మీ చేతిలో ఉండే. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రోజు మంత్రి, ఇదే కోమటిరెడ్డి గారు మంత్రి. మరి ఇన్ని అధికారాలు ఉండి, ఢిల్లీలో మీ చేతిలో ఉండి, మహారాష్ట్ర మీ చేతిలో ఉన్నప్పుడే తమ్మిడిహట్టి బ్యారేజ్కు మీరు మహారాష్ట్రను ఒప్పించలేకపోయినరు. ఎందుకు? అది మీ నిర్లక్ష్యం. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఆ రోజు తమ్మిడిహట్టికి ఒప్పియలేదు. 7.5 సంవత్సరాలు వృధా చేసిండ్రు. 17,000 కోట్లతో ప్రారంభించిన ప్రాజెక్టు మీ హయాంలోనే 40,000 కోట్లకు పెరిగింది. ఫస్ట్ జీవో ప్రాణహిత సేవలకు 17,000కి ఇచ్చింది. తర్వాత మీ హయాంలో 40,000 కోట్లకు పెరిగింది. అది తట్టెడు మట్టెత్తకుండా. మీరు చెప్పింది ఏంటి? ఆ రోజు 4 ఏళ్లలో ప్రాణహిత సేవలను పూర్తి చేస్తాము అని చెప్పిండ్రు. 4 ఏళ్లు కాదు కదా, 7.5 ఏళ్లు అధికారంలో ఉన్నా కనీసం బ్యారేజే కట్టలే మీ ముఖానికి. తట్టెడు మట్టి తీయలే మీరు. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు ఇంకా, మేము చాలా పని చేసినాం. అసలు తమ్మిడిహట్టి బ్యారేజ్ దగ్గర తట్టెడు మట్టెత్తకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద 2,382 కోట్ల బిల్లులు లేపిండ్రు. మీరు ₹1 పని చేయకుండా, తట్టెడు మట్టెత్తకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2,300 కోట్ల రూపాయలు ఆ రోజు మీరు బిల్లులు ఎత్తిండ్రు. ఇంకా మీరు అవినీతి గురించి మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. కాంగ్రెస్ అంటేనే కరప్షన్. కరప్షన్ అనేది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉన్నది. ఇలా మీరేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నారు. అసలు ఇంకా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు 11,000 కోట్ల రూపాయల పనులు పూర్తయినాయట ప్రాణహిత చేవెళ్లలో. అసలు కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్లలో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, పనులు కానీ అన్ని కలిపి పెట్టిన ఖర్చు ఎంత అంటే 3,780 కోట్లు. టోటల్ ప్రాణహిత చేవెళ్లలో వర్క్స్ కు, ల్యాండ్ ఎక్విజిషన్ కు పెట్టిన ఖర్చు 3,780 కోట్లు. దీన్ని ఏమంటాడు రేవంత్ రెడ్డి? 11,000 కోట్లు ఖర్చు పెట్టమంటాడు. అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి. తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని ఒకటి కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ 2 లెటర్లు రాసింది. ఆ లెటర్లు నేను అసెంబ్లీలో చూపించిన. ఇదే రేవంత్ రెడ్డి ఫస్ట్ పేజ్ చదివితే 3rd పేజ్ తీసి చూపించి, రేవంత్ రెడ్డి 3rd పేజ్ చదువు, ఏం రాసింది ఉమాభారతి గారు, నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పింది 3rd పేజీలో ఉంది, తీసి చదువు అంటే చప్పుడే కూర్చున్నాడు తలకాయ కిందకి వేసుకోదు. ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టాడు. ఆనాడిన తెలుగుదేశంలో ఉండే ఎమ్మెల్యేగా ఆనాడు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత సేవలను ప్రారంభిస్తే ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని, మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట డబ్బులు లూటీ చేస్తున్నారని
మరి నోటికొచ్చినట్టు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనే గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అది నోరా ఇంకేమన్నా అంటే తెలుగుదేశంలో ఉంటే ఒక మాట, కాంగ్రెస్ లో మారంగానే ఒక మాట, ఊసర వెల్లులు రంగులు మార్చినట్టు నువ్వు మాటలు మారుస్తున్నావు. ఏది నిజం? ప్రజలు ఏమనుకుంటారు? ఇలా మేడిగడ్డ 3 పిల్లలు రిపేర్ చేయమంటే 30 నెలల నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అయింది. మేడిగడ్డలో కుంగిన 3 పిల్లలు మరమ్మతు చేయడం చేత కాదు నీకు. మేడిగడ్డ ఎంత గొప్పదంటే ఈ రోజు ఈ నిమిషానికి ఇప్పుడు కూడా మేడిగడ్డలో ఈ నిమిషానికి 6400 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి ఎండాకాలంలో. ఇంత మండు టెండల్లో మే 9వ తారీఖు నాడు 6400 క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర పోతున్నాయి. మీరు చెప్పిన తమ్మిడిహట్టి దగ్గర ఈ నిమిషానికి 2000 పోతున్నాయి. 2000 ఎక్కడ, 6400 ఎక్కడ? దాదాపు 300 ఎక్కువ పోతున్నాయి కదా. అంత అద్భుతమైన పాయింట్ను అప్పటి నిపుణుల సలహా మేరకు, వ్యాప్కో సలహా మేరకు మేడిగడ్డ దగ్గర కట్టి ఆ 3 పిల్లలు మరమ్మతు చేయ చేతనైతే లేదు నీకు. 30 నెలల టెస్టులు డ్రామాలు చేస్తుంది. ఏం టెస్ట్లు అయినాయి? మేడిగడ్డ దగ్గర 500 బోర్ హోల్స్ వేయాలంటే ఇప్పటికి 5 కూడా వేయలే. మీరు 5 కూడా వేయలే. ఆ 500 బోర్ హోల్స్ ఎప్పుడు కావాలి? మీరు డిజైన్ ఎప్పుడు చేయాలి? రిపేర్ ఎప్పుడు చేయాలి? ఇప్పటికే 2.5 ఏళ్ళు అయిపోయింది. మీ టెస్ట్లు అయ్యే వరకే మీ పుణ్యకాలం ముగిసేటట్టున్నది. మీకు చిత్తశుద్ధి లేదు. మేడిగడ్డ మరమ్మతు చేస్తే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని ఈ తుమ్మిడిహట్టి డ్రామాల్లో ఆవట్లేదు మీరు. ఇదంతా డ్రామా, ఈ తుమ్మిడిహట్టిదంతా. నిజంగా 2.5 ఏళ్ల తర్వాత బహిరంగ లేఖ రాస్తారు ఎవడన్నా. మేమేమో గవర్నమెంట్ వచ్చిన నెలకే పోయడం మహారాష్ట్రకు, నువ్వేమో ఉత్తరం రాస్తున్నావు. అది ఎవరో కిషన్ రెడ్డికి ఇవ్వాల్సిందేమో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, నువ్వు రాసేదేమో కిషన్ రెడ్డికి. అంటే రాజకీయం చేస్తున్నావు తప్ప పరిష్కారం ఆలోచించడం లేదు. రాష్ట్రం గురించి నువ్వు ఆలోచించడం లేదు. ఎలా వచ్చే సంవత్సరం ఎలినో వస్తుంది, కరువు వస్తుంది అని రాష్ట్రం దేశం అంతా కూడా సైంటిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. ఇటువంటి కరువు పరిస్థితుల్లో కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. ఎంత కరువు వచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే ప్లేసు మేడిగడ్డ. దాన్ని మరమ్మతు చేసుకోవాలి. రేపు తాగునీళ్లకు కూడా ఇబ్బంది అవుతుంది రేపు తెలంగాణకు. కేసీఆర్ గారు ముందు చూపుతో రేపటి సాగునీటికి, తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు, తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ సోయితో ఆలోచించి నిపుణులు, ఇంజనీర్ల సలహాతోని ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రు. ఎందుకంటున్నా ఇంత నిప్పులు కురిపిస్తున్న ఈ ఎండలో 6400 క్యూసెక్లు ఇప్పుడు ఆడ వారుతున్నాయి. పోయి చూడండి, ఆడ పోయి మేడిగడ్డ దగ్గర వారుతున్నది ఎంతనో పోయి చూడండి. లేదా గేజ్ స్టేషన్ లో మీ ఇంజనీర్లు అడగండి, చెప్తారు ఎన్ని నీళ్లు పోతున్నాయో. ఇలా కాళేశ్వరం తక్కువ చేసి మాట్లాడితే మేమేదో కేసీఆర్ ను తగ్గించినట్టు, బీఆర్ఎస్ ను తగ్గించినట్టు అనుకుంటున్నారు మీరు. ఇది తెలంగాణ జాతికి మీరు చేసే ద్రోహం, తెలంగాణ రాష్ట్రానికి మీరు చేస్తున్నటువంటి ద్రోహం. మమ్మల్ని తిట్టండి, పడతాం, కానీ రాష్ట్రానికి ద్రోహం చేయకండి. తెలంగాణ నీటి హక్కుల్లో అన్యాయం చేయకండి. మీరు కాళేశ్వరంను తక్కువ చేసి ఎవరైనా కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే కాళేశ్వరంలో కొలువైనటువంటి ముక్తేశ్వరుడు ఆ స్వామి మీకు శిక్ష వేస్తాడు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న పోయినటువంటి మంత్రులు, ఒక ఆయనేమో గ్రావిటీ ద్వారా పోయిందంటాడు, ఇంకొక ఆయనేమో 150కి అగ్రిమెంట్ అయిపోయిందంటాడు. 150కి అగ్రిమెంట్ అయింది లేదు, గ్రావిటీ ద్వారా వచ్చేది లేదు. ఒక మంత్రులు